నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో మంత్రులు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తనున్నారు. ఇన్ఫ్లో 2,01,229 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 41,655 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు, ప్రస్తుతం 300 టీఎంసీల వరకు వరద నీరు చేరింది. దిగువ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, సాగర్ డ్యామ్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, మరి కాసేపట్లోనే మంత్రుల చేతి మీదుగా నీటిని కిందకి విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక దిగువ ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. హరి, ఆధునిక దేవాలయం రెండు తెలుగు రాష్ట్రాలకి వరప్రదాయంగా ఉన్నటువంటి నాగర్సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు మరి కాసేపట్లో తెరుచుకోనున్నాయి. 6 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకి 50,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు వదిలేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రాష్ట్రానికి చెందినటువంటి 3 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా క్రస్ట్ గేట్లను తెరవనున్నటువంటి నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఒకసారి చూసుకున్నట్లయితే ఆ ప్రాజెక్టు మొత్తం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగులు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే మరొక 3 అడుగుల నీరు చేరుకుంటే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్టు అవుతుంది. అదే సమయంలో ప్రాజెక్టుకు సంబంధించి 312 టీఎంసీల గరిష్ట స్థాయి నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం 305 టీఎంసీలకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే మరొక 7 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండినట్లు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు క్రస్ట్ గేట్లను తెరవడంతో పాటు మరోవైపు పంట కాలువలు ఏదైతే ఎడమ కాలువకు సంబంధించి ఏదైతే నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, కృష్ణా జిల్లాలకు సాగునీటి అవసరాలు తీర్చేటువంటి ఎడమ కాలువ ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేసేందుకైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎడమ కాలువ నుంచి తాగునీటి అవసరాల కోసం పాలేరు జలాశయానికి నీటి విడుదల కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సాగునీటి అవసరాల కోసం కూడా అధికారులు అయితే నీటి విడుదల చేసేందుకైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇన్ఫ్లో ప్రాజెక్టుకి 2,01,743 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో చూస్తున్నట్లయితే 44,497 క్యూసెక్లు ఉంది. అదే సమయంలో రైట్ కెనాల్ కి హరి అశోక్, సో ఎన్ని క్యూసెక్లు ఉంది, ఎన్ని టీఎంసీలు ఉంది మనం ఆల్రెడీ చెప్పాం. ఎంతసేపట్లో గేట్లు తెరిచే అవకాశం ఉంది? మంత్రులు అక్కడికి చేరుకున్నారా? దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. వాళ్ళకి ఏదైనా అలర్ట్ జారీ చేస్తారా? అప్డేట్ చెప్పండి. హరి, ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏదైతే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్ట్ నుంచి దాదాపు 50,000 క్యూసెక్ల నీరు విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే కృష్ణానది పరివాహక ప్రాంతంలో నాగర్సాగర్ ప్రాజెక్ట్ నుంచి అటు పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, మిగిలినటువంటి పశువుల్ని మేపేందుకు వెళ్ళేటువంటి పశువుల కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, నది పరివాహక ప్రాంతానికి వచ్చి ప్రమాదానికి గురి కావద్దని చెప్పేసి ఇటు రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే తరచూ ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతం కావచ్చు, ఈత కోసం దిగేటువంటి ప్రాంతం కావచ్చు, ఏదైతే రాకపోకలు సాగించేటువంటి ప్రాంతంలో పోలీసులు ఇప్పటికే గస్తీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచి కూడా నీటి విడుదలకు సంబంధించి నిన్న మధ్యాహ్నం అధికారికంగా ప్రకటన వచ్చినటువంటి నేపథ్యంలోనే రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమై ప్రజల్ని అయితే ఇప్పటికే అప్రమత్తం చేసి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో మరొక అర్ధగంటలో ప్రాజెక్టు సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లని అధికారులు ఎత్తేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 3 మంత్రులు కూడా హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ నాగర్సాగర్ సమీపంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడి నుంచి వాహన శ్రేణిలో ప్రధాన డ్యామ్ వద్దకు వచ్చి మనం చూసుకోవచ్చు. మొత్తం అంటే 6 క్రస్ట్ గేట్లను ఎత్తున్నారు. రైట్, అంటే మనకు చూసుకున్నట్లయితే 1వ నెంబర్ నుంచి 6వ నెంబర్ వరకు కూడా 13వ నెంబర్ వరకు తెలంగాణ వరకు గేట్లు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 13 గేట్లలో 6 గేట్లను ఎత్తి 50,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకైతే విడుదల చేయనున్నారు. మొదట కృష్ణమ్మకి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నీటిని విడుదల చేసేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా ప్రస్తుతం అయితే నాగర్సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో నీటి విడుదల కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే 2007 తర్వాత అంటే 2007 నుంచి 2025 వరకు కూడా జూలై నెలలో ఇప్పటి వరకు నీటి విడుదల చేసినటువంటి దాఖలాలు లేవు. 18 ఏళ్ల